అందరికీ నమస్కారం. అందమైన రంగవల్లికల వెనుక ఉన్న కథనం గురించి తెలుసుకుందాం. రంగోలీ సాంప్రదాయం పురాణ కాలంలోనే ప్రారంభమైనట్లు కొన్ని కథలు చెబుతున్నాయి. ఆ కాలంలో దేవతలని పూజించటానికి, వారిని ప్రసన్నం చేసుకోవటానికి రంగురంగుల రంగవల్లికలు వేసేవారంట. అగస్త్య మహాముని భార్య లోపాముద్ర తన భర్త చేసే యాగాలను ఎటువంటి అంతరాయం జరగకుండా ఉండేటట్టు దీవించమని ప్రార్థించేదంట. ఆ వేదికను రంగవల్లికలతో అలంకరించేదంట. పంచభూతాలను ప్రసన్నం చేసుకుని ఆయా దేవతలు అందించిన 5 రంగులతో వీటిని అందంగా అలంకరించేదంట. ఇలా ముగ్గుల సాంప్రదాయం ప్రారంభమైందని ఒక కథనం. ద్వాపర యుగంలో కృష్ణుణ్ణి తన దైవంగా భావించిన రుక్మిణి కూడా ఈ రంగవల్లికలతో ఆయన్ని ప్రసన్నం చేసుకున్నది అని మరొక కథనం. రంగోలి అనేది ఒక కళారూపం. బియ్యపిండి, పూలరేకులు, ఇసుక, కల్లు ఉప్పులో రంగులు కలిపినవి, తృణధాన్యాలు, ఇంకా అనేక రకాల రంగులు లాంటి రకాలు ఉపయోగించి రంగోలీలు వేస్తారు. హిందూ సాంప్రదాయంలో సూర్యోదయానికి ముందే వాకిలి తుడిచి నీళ్లు చల్లి తెల్లారుజామున ముగ్గులు పెడతారు. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో రంగులు అద్ది ఇంకా అందంగా రంగవల్లికని వేస్తారు. ముగ్గుల్లో రకాలు: గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, లతల ముగ్గులు. ఇంటి గడప ముందు 2 అడ్డగీతలు గీసి ముగ్గు పెడితే ఇంటిలోకి దుష్టశక్తులు రాకుండా నివారిస్తాయని, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుందని నమ్మకం. ఒక ముగ్గు పెట్టి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని నమ్మకం. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రావు అని కొందరి విశ్వాసం. ఇంటి ముందు పద్మం ముగ్గు, చుక్కల ముగ్గులతో అనేక రకాల రహస్యాలు ఉంటాయి. అవి కేవలం గీతలు మాత్రమే కాదు, యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా ఎవరూ తొక్కకూడదు. యజ్ఞగుండం, దైవ కార్యాలలో 4 గీతలతో కూడిన ముగ్గులు వేయిస్తారని చెబుతారు. రంగవల్లికలను కలర్ థెరపీగా కూడా భావిస్తారు. అది ఎలాగో చూద్దాం. ముగ్గులలో వేసే కలర్ కాంబినేషన్లు ముగ్గుకి అందాన్ని తెచ్చి మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది నిపుణులు ఇది ఒక కలర్ థెరపీ లాగా భావిస్తారు. అది ఎలా అంటే, రంగులు అద్దేటప్పుడు ఒక్కొక్క రంగుని బాగా పరిశీలించటం వల్ల మనపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయట. ఎరుపు, పసుపు, ఆరెంజ్ వంటి ముదురు రంగులు మనలో ఉత్సాహాన్ని పెంచుతాయంట. తెలుపు, ఇతర రంగులు మనసుకి ప్రశాంతత, కళ్ళపై ఒత్తిడి లేకుండా చేస్తాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ విధంగా ఈ రంగుల రంగవల్లికలు కలర్ థెరపీ లాగా ప్రభావితం చేస్తాయట. ఈ రంగవల్లికల వల్ల ఉన్న ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. ఈ రంగవల్లికలు అందాన్ని ఇస్తుంది, లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. సున్నపురాయి పొడి కీటకాలకు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. తృణధాన్యాల పొడి కీటకాలను ఆకర్షించి ఇంట్లోకి రాకుండా చేస్తాయి. తృణధాన్యాలు రంగోలీలలో వాడటం వల్ల పంచభూత సేవగా భావిస్తారు. ఎందుకు అంటే ఇది కీటకాలకు, సూక్ష్మజీవులకు ఆహారంగా మారుతుంది. కళ్ళాబు జల్లి ముగ్గులు వేస్తారు కొందరు. పేడ వల్ల, దానిలోని ఔషధ గుణాల వల్ల ఎన్నో క్రిములు నశిస్తాయి. ఇంకా ఎన్నో సాంప్రదాయాలు, జానపద కథలు, మరెన్నో విషయాలను ఈ రంగోలీ ద్వారా ప్రతిబింబించేలాగా రంగోలీలు తీర్చిదిద్దుతారు. స్వస్తిక్, గోపద్మ, గద, శంఖం వంటి డిజైన్లు వేస్తే మానసిక ఒత్తిడులు తగ్గుతాయని, ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతారు. ముగ్గులు వేయడం వల్ల గ్రహదోషాలు పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మంచి శరీరాకృతి వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయాన్నే లేవడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువు తగ్గుతుంది. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్లు ఎక్కువ వంగి లేస్తూ ఉంటారు. దీనివల్ల సంతానోత్పత్తి వ్యవస్థ మెరుగుపడి కడుపుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ముగ్గు వేయడానికి వంగి లేచేటప్పుడు శ్వాస నెమ్మదిగా పీలుస్తారు. ఇది ఒక రకమైన ప్రాణాయామము. ఇంకా చెప్పాలంటే దేవాలయం, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు వారి ముందు ముగ్గు పెడితే స్త్రీకి వైధవ్యం రాదు అని, సుమంగళిగానే మరణిస్తారు అని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతుంది. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి పూజ చేయాలి. ఇంటి ముందు వెనుక భాగంలో తులసమ్మ దగ్గర ముగ్గులు వేయడం వల్ల పాజిటివ్ మరియు దైవశక్తులు ఇంట్లోకి ఆహ్వానింపబడతాయి. పూర్వం రోజుల్లో ఇంటి ముందు ముగ్గు లేకపోతే భిక్షం కూడా స్వీకరించేవాళ్ళు కాదంట. ఎందుకంటే ఆ ఇంట అశుభం ఉందని దానికి గుర్తట. చివరిగా సంక్రాంతి ముగ్గులు మొదలు పెట్టగానే ముగ్గులు వేస్తున్న వనితలు పొరుగింటి వారి ముగ్గు కంటే మనదే బాగుండాలి అనే నేపథ్యంలో బాగా ఆలోచించి కొత్తగా సృష్టిస్తారు. దీనివల్ల వారిలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ముగ్గుల వల్ల మోటార్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ముగ్గులు వేసేటప్పుడు స్నేహితులు లేదా ఇంట్లో వ్యక్తుల సహాయం తీసుకొని ముగ్గులు వేస్తారు. అలా వేయడం వల్ల వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అది ఒక సరదా వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఈ విధంగా రంగవల్లికలు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎంతో ఆనందం, ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం తస్సత్.
నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.